హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, బండి సంజయ్ గారు టీడీటీ చైర్మన్ని పుష్ప సినిమా చూడాలి అని జగన్కి విజ్ఞప్తి చేశారు. ఏంటి సార్ ఏంటి అసలు ఎలా చూడొచ్చు దీన్ని? లేదు, అది చాలా పొయిటిక్గా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. బండి సంజయ్కి ఇంత ప్రావీణ్యత ఉంటుందని నేను అనుకోలేదు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఒక వ్యక్తిని నియమించారు. అవును సార్. ఆయన భువన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే ఆయన కూడా యథాలాపంగా ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, క్రిస్టియనే కనుక ఆ ప్రభు సేవలో తరించి ఆ ప్రభు దయ చూడడం వల్ల తిరుమలలో కూడా దైవ దర్శనం చేసుకొని ఆ భాగ్యం దక్కిందన్నమాట. ఈ ప్రభు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభు దయ చూడడం వల్ల. అయితే అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ఒకసారి అంటే ఈ ఎవరు కరుణాకర్ రెడ్డి గారిని ఒకసారి చూడమని చెప్పారు పుష్ప సినిమాని. అక్కడ పుష్ప సినిమాలో ప్రధానంగా ఉన్న ఒక కార్యకలాపాలు ఏమిటంటే ఎర్రచందనం స్మగ్లింగ్. అంటే మనకి ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా శేషాచలం అడవుల్లోంచే జరుగుతుంది. అవును సార్. శేషాచలం అడవులు పెద్ద ఫేమస్ మాట ఎర్రచందనానికి. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అక్కడ ఎవరో అంటారు, మనం తెలీదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి ఆయన పెద్ద అక్కడ మోతుబరి మాట. ఆయన అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తన ప్రాణాలు ముందు ఇచ్చేసి ఆయన ప్రాణాలు కాపాడుతాడు అనే పేరుంది ఆయనకి. తర్వాత విషయం అంత భక్తుడు. ఆ భక్తుడి తాలూకు నిర్వాహకంలో మొత్తం శేషాచలం అడవులో ఉన్నటువంటి రెడ్ రోజ్ దొంగలన్నీ వెళ్ళిపోతున్నాయి రాత్రులు. ఎవరు అడిగేవారు? మన ప్రభుత్వం మంది కదా, అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు? అంటే తమిళనాడు నుంచి వస్తారు చాలామంది. తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఎర్రచందనం ఎక్కడుందో తెలుసు. ఎర్రచందనం యథాలాపంగా ఈరోజు గొప్పతనం ఏంటంటే తిరుమల అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం మొత్తం స్వాహ అయిపోయేటువంటి పరిస్థితి కోసం భువన కరుణాకర్ రెడ్డి గారు నియమించబడ్డారు అన్నది అపోహ. ప్రజలు అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది ఆ స్వామికి తెలియాలి కదా. ఎందుకంటే ఒక క్రిస్టియన్ వ్యక్తిని తన సేవల కోసం ఉపయోగించుకున్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏమాత్రం నిగూఢార్థం తెలియకుండా ఉంటుందా? కనుక ఇప్పుడేంటంటే శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఎగుమతులు అయిపోతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు బొక్కసంలో పడుతున్నాయి. మరి ఎవరి ఖజానాలో కలుస్తున్నాయి అన్నది లోగుట్టు పరమాత్మునికి ఎరుక. ఇక్కడ బండి సంజయ్ చెప్పింది ఏంటంటే ఆయన ఆ మాట చెప్పడంలో నాకు కొన్ని దారులు కనిపిస్తున్నాయి. ఏంటంటే బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ, బండి సంజయ్ గారు హైందవ మత ధర్మాన్ని సంరక్షించే బాధ్యత గల వ్యక్తి, బీజేపీ పార్టీలో సెక్రటరీగా ఉన్న వ్యక్తి. ఈ మాట మోదీ గారికి కానీ అమిత్ షా గారికి కూడా చెప్పచ్చు కదా. ఎందుకంటే ఏమండి, మన తాలూకు హిందూ ధర్మం ఇప్పటికీ ఒంటికాల మీద నడుస్తుంది. ఆ కాలు కూడా ఎరగొట్టేస్తున్నారండి. మన హైందవ ధర్మం పోయి క్రిస్టియన్ ఒక ప్రభువు అక్కడ సేవలు చేస్తున్నాడండి. ఇది మనకి చాలా అపరాధం అనే మాట చెప్తే బాగుండేది. ఎందుకంటే ఎలాగ బీజేపీ పార్టీలో ఉన్నాడు కదా, హైందవ ధర్మాన్ని కాపాడవలసింది. అదేమీ లేకుండా, చేసేది ఏమీ లేకుండా నిర్వీర్యం అయిపోయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసుకున్నాడు. అయ్యా, మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికేమో ఒక చైర్మన్గా పెట్టారు కదా, ఆ చైర్మన్ గారికి ఒక పుష్ప సినిమా చూపించండి అంటే ఇంక కొంచెం కష్టం లేకుండా అనుకూలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుద్దనే ఉద్దేశంతో ఆయన వీళ్ళకి హెల్ప్ చేద్దామని ఆ మాట అనుంటాడు మాట. ఇంత కష్టపడవలసిన అవసరం లేదు, అంతా మీరే కదా. అక్కడ మీకు ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఆటంకం పెట్టేవాళ్ళు లేరు, కేసు ఫైల్ చేసేవాళ్ళు లేరు. మీది ప్రభుత్వం, ఈ సంపద అంతా మీది. జగన్మోహన్ రెడ్డి గారి సంపద శేషాచలం అడవులు 7 గంటల వాడిదని ఎవరు చెప్పారు? కనుక మీ సంపద మీరు దాచుకోండి, పంచుకోండి
అనే ఉద్దేశంతోనే చెప్పారన్నమాట. మరి కరుణాకర్ రెడ్డి గారు కూడా దాన్ని శాంతం కూడా అయ్యగారి తాలూకు ఏదైనా ఆర్డర్ ఉన్నట్టయితే తూచా తప్పకుండా ఫాలో అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు. కనుక ఇది చాలా నాకు నచ్చింది. ఈ మాట బండి సంజయ్ అనడం మాత్రం బాగా నచ్చింది. అంటే వాళ్ళ పెద్దలతో హైందవ ధర్మాన్ని కాపాడండి అని చెప్పలేక ఇక్కడ ఏంటంటే మీ కరుణాకర్ రెడ్డి గారికి ఒకసారి పుష్ప సినిమా చూపించండి, ఇంకేదో మొక్క మౌనం ఏదో మిగిలినట్టు అది కూడా తీసుకెళ్ళిపోవచ్చు. మీకు ఎందుకు, మీ నిరభ్యరంతంగా ఈ కొండ శాసనం కొండల్లో ఎంత దొంగ ఉందో ఎంత రోజు ఉంటుందో అంత మీది, మీ తీసుకుపోండి. ఆ తీసుకుపోవడానికి మార్గాలు తెలియకపోతే ఓసారి పుష్ప సినిమా చూడండి అని ఆయన చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకని సార్ ఇప్పుడు బండి సంజయ్ గారు మొన్న కూడా రీసెంట్గా 3 days బ్యాక్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి అన్నారు. అవును, ఈ రోజు మళ్ళీ సేమ్ అదే మళ్ళీ సెటైర్ వేశారు. అంటే సెటైర్ ఏంటంటే మరి అలాగే చెప్పారండి. ఎందుకంటే ఆయన కూడా ప్రభుత్వంలో ఉన్నాడు కదా. ప్రభుత్వం కూలిపోతుందని ఎప్పుడు చెప్పాడంటే అసలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు ముందు చెప్పండి. పథకాలు తీసి పక్కన పెట్టండి. నవరత్నాలు మేము చేసామంటే నవరత్నాలు ఎవడో తెలుసు, ఎవడీ తెలీదు. ఏదో టచ్ చేసి వదిలేశారు కానీ నవరత్నాలు చేయలేదు. పెన్షన్ మాత్రం ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, తీసేసే వాళ్ళకి చాలామంది కొన్ని లక్షల మందికి పెన్షన్లు తీసేశారు, కొన్ని లక్షల మందికేమో తెల్లకారులు తీసేశారు. రేషన్ సరిగ్గా ఇవ్వటం లేదు, పెన్షన్లు సరిగ్గా ఇవ్వటం లేదు, అలాగే నవరత్నాలు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. ఓన్లీ వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ కనుసూపులు వాళ్ళ కనుసన్నల్లో మసలుకున్న వారికి ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు కదా. అదే చెప్తున్నాడు బండి సంజయ్. తప్పే ఉంది? ఆ కడుపు ఉడుకుపోయి కడుపు కాలిపోయి ఆయన మనసు చెల్లా చెదరైపోయి చెప్తున్నాడు అన్నమాట. మనశ్శాంతి లేక మన ప్రభుత్వం చూస్తే ఆయన పొరపాడైపోయింది. అది సార్ ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్ వర్గం వాళ్ళు మనం ప్రసాదం పెట్టినా తినరు. అలాంటప్పుడు టీటీడీ చైర్మన్ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నెల అధికారం తీసుకున్నారు సార్. అసలు అవునండి, ఇప్పుడు క్రిస్టియన్ అసలు ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గరే మీరు ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమ్మగారు బైబిల్ పట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు బైబిల్ పట్టుకుంటారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభు అంటే ఆ లాండ్ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన బైబిల్ చదువుతాడు. ఇవన్నీ చేసిన వాడు తిరుపతి దేవస్థానంలోకి ఎలా ప్రవేశిస్తారండి? పోనీ ప్రవేశించారనుకోండి, భార్య సతీ సమేతంగా కదా ప్రవేశించాలి. హిందూ ధర్మం ఏంటంటే భర్త ఒకడు దేవాలయానికి వెళ్ళడు, సతీ సమేతంగా దేవాలయానికి వెళ్తాడు. ఆ సతీ రాదు. పోనీ దేవాలయంలోకి ఒంటరిగా వెళ్ళాలంటే ఆ దేవాలయంలో ఒక బుక్ ఉంటుంది, సాక్షిభూతంగా ఉన్నటువంటి బుక్ ఏంటంటే ఈయన తాలూకు వెంకటేశ్వర స్వామి మీద నాకు త్రికరణ శుద్ధిగా నమ్మకం విశ్వాసం ఉంది కనుక నేను ఆ స్వామిని దర్శించాలని కోరుకుంటున్నానని చెప్పేసి రాయాలి. రాసి సంతకం పెట్టి లోనికి వెళ్ళాలి. రాయలేదే, రాయాలని ఎవరంటే ఈ కొడాలని వీళ్ళందరూ పడిపోయారు, రాయవలసిన అవసరం లేదు. తిరుపతిలో రాయవలసిన అవసరం ఏముంది? ఆయన ముఖ్యమంత్రి వెళ్తాడు, మీరెవరు వద్దడానికి పడిపోయారు కదా. దుర్మార్గులు ఆఖరికి తిరుపతి తాలూకు ఆ నిబంధనలు కూడా తీసి పారేశారే. తిరుపతిలో ఒక 50 మంది పనిచేస్తున్నారు, 50కి ఎక్కువ మంది అన్య మతస్థులు పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోగలరా? తీసుకోరు. ప్రసాదాలు బ్రహ్మాండంగా బ్లాక్లో అమ్ముకుంటున్నారు వాళ్ళు. ప్రసాదం అంటే మనము స్వామి ప్రసాదం ఎంత పరమ పవిత్రమైందని మనం అనుకుంటాం. వాడు స్వామి ప్రసాదం తియ్యగా ఉందని వాడు అనుకుంటాడు. వాడికి మనకి అది తేడా. అట్లాంటి దరిద్రులు పనిచేస్తున్నారు అన్నమాట. ఏం చేస్తాం మనం చెప్పుకోవడానికి అసలు మనసు రావటం లేదు. అన్యమతస్థులందరూ ఆక్రమించుకున్నారు. ఆ దరిద్రుడు అంటే నన్ను ఆ స్వామి క్షమిస్తాడేమో తెలీదు, క్షమించాలి. ఎందుకంటే రమణ దీక్షితులు అనేటువంటి ఆలయ ప్రధాన పూజారి ఆ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగా పొగిడాడంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే శంకు చక్రము నామాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి వాడికి.
జగన్మోహన్ రెడ్డిలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడట, అందుకే సంకరాకపోయాడు. ఇప్పుడేదో కనిపెట్టలేని రోగంతో బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. పింక్ డైమండ్ వెంకటేశ్వర స్వామికి లేదని ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడేం చెప్పాడు, పింక్ డైమండ్ వెంకటేశ్వర స్వామికి ఉంది, ఆ చంద్రబాబు నాయుడు తాలూకు బెడ్ తలగడ కింద ఉందని చెప్పాడు చూసినట్టుగా. ఇప్పుడేమో ఆ పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు, అలా ఏదో పొరపాటున చెప్పాను అంటున్నమాట. ఇట్లాంటి వాళ్ళందరూ ప్రధాన ఆలయ అర్చకులుగా ఉన్నట్టయితే స్వామికి ఎలాగంటే మనశ్శాంతి ఉంటుంది. అందువల్ల ఆయన బండి సంజయ్ చాలా మంచిగా చెప్పాడు. ఆ బండి సంజయ్ తాలూకు ఆ మాటలు విన్నాకైనా మనకి సిగ్గు రావాలి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.